క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు జల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచుందురు అని ఆయనను అడిగిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. 5,000 మందికి ఆహారం తినిపించిన తర్వాత అద్దరికి వెళ్ళినప్పుడు గాలితో పడవ ఇబ్బంది పడినప్పుడు శిష్యులతో ప్రభువారు సముద్రం మీద నడుచుకొని వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నిటి గడిచిన తర్వాత అక్కడ గెన్నేసరు ప్రాంతంలోనికి వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత ఈ యెరూషలేము నుంచి కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు యేసు దగ్గరికి నేరుగా వచ్చారు. యెరూషలేము నుండికి వీరు ఎందుకు వచ్చారు అనేది కొద్దిగా ఆలోచన చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది యూదులు యేసు ప్రభువారు వాక్యము, యేసు ప్రభువారి బోధలు విపరీతమైన జనాకర్షణకు గురి చేయటంతో యూదుల మతాధికారులకు కొంతమంది విజ్ఞప్తి చేసుకున్నప్పుడు అసలు పరిస్థితులు ఏంటని గమనించడానికి వచ్చినప్పుడు వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఒక చిన్న పని చేస్తూ ఉన్నారు. అదేంటంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వారు చూశారు. ఇక్కడ చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం అని అంటే వీరు అసలు చేతులు కడుక్కోలేదని కాదు, యూదుల ఆచారం చొప్పున చేతులు కడుక్కోలేదని. అక్కడ యూదుల యొక్క పారంపర్యాచారాలు వాస్తవానికి ధర్మశాస్త్రానికి సంబంధమే లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత యూదులందరినీ ఒక తాటి మీద ఉంచటానికి, యూదులందరికీ యూదుల యొక్క ప్రత్యేకత తెలియపరచటానికి అక్కడున్న కొంతమంది పెద్దలు బబులోను చెరలో ఇట్లాంటి నియమాలను, అంటే ఇతరులతో ప్రత్యేకముగా ఉండటం కోసము ఇట్లాంటి పెద్దల పారంపర్యాచారాన్ని వారు ఓరల్గా, అంటే రాతపూర్వకంగా కాకుండా నోటి మాటల చేత తమ తర్వాత జనరేషన్ తరానికి తెలియపరిచేవారు. అందులో భాగంగా వారు బోల్డ్ అన్ని నియమాలు, నిష్టలు పాటిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అతి శుభ్రం, మన ఇప్పుడు ప్రస్తుత పరిభాషలో ఓసిడి అంటారు, అబ్సెసివ్ క్రానిక్ డిజార్డర్ అని. అన్నీ నీట్గా ఉండాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని పారంపర్యాచారాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడైతే మళ్ళీ బబులోను చెరలో నుంచి ఇటు నెహెమ్యా కాలంలోని ఎజ్రా కాలంలో తిరిగి ఇటు దేవాలయాన్ని కట్టుకోవటానికి తమ ప్రాంతానికి వస్తారో, తర్వాత తరాలు బలంగా దీని మీద నిలబడటం కోసం ఏం చేశారంటే ఈ నియమాలను రాశారు. దాన్నే తాల్ముడ్ అంటారు గ్రీకు భాషలో. తాల్ముడ్ అని వారి యొక్క యూదుల మత గ్రంథం, మిష్నా
తాల్ముడ్ ఇట్లా కొన్ని ఉంటాయి. అందులో వీళ్ళు ప్రింట్ అంటే రాతపూర్వకంగా వాళ్ళు రాసేసి ఒక చట్టంగా పెట్టేశారు. వాస్తవానికి మోషే ధర్మశాస్త్రానికి ఎక్కువే చాలా రాశారు వీళ్ళు. మోషే ధర్మశాస్త్రం కొంతవరకు సరే అయితే, వీళ్ళు దానికి ఇలాంటి పారంపర్య ఆచారాలు కూడా జోడించి వాళ్ళు రాసేశారు. దీన్ని పాటించిన వాడే యూదుడు అన్నట్టుగా వారు సృష్టించేశారు. ఆఖరికి దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించకపోయినా పర్వాలేదు కానీ ఈ నిష్ట నియమాలు పాటించకపోతే వాడు సమాజంలో నుంచి, సంఘంలో నుంచి వెలివేయబడేవారు. చాలామంది యూదులను వెలేసిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటివి పాటించలేదని. కాస్త తప్పుగా అనుకోకపోతే ప్రస్తుత భారతదేశంలో బ్రాహ్మణ కులాలు ఇలాంటి నిష్ట నియమాలు పాటిస్తాయి. మనం ఒక్క మాటలో చెప్పాలంటే యూదులు బ్రాహ్మణులు లాంటి వాళ్ళు. నియమాలు, మడులు కట్టుకోవటాలు, నీళ్లు జల్లుకోవటాలు, నీళ్లు జల్లుకుంటే సంతలోకి వచ్చి నీళ్లు జల్లుకుంటేనే కానీ ఆహారం తింటాలు, ఒక ప్రత్యేకమైన స్టైల్లో కాళ్ళు కడుక్కోవటాలు, చేతులు కడుక్కోవటాలు, అన్నం తినేటప్పుడు కూడా విపరీతమైన శుభ్రాలు, ఇవన్నీ ప్రస్తుతం మన బ్రాహ్మణ సహోదరులు పాటించే రకంగానే ప్రస్తుతపు అప్పటి యూదులు పాటిస్తూ ఉంటారు. అలాంటి ట్రెడిషన్ని వారు ధర్మశాస్త్రంగా భావిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే యేసుప్రభు వారి శిష్యులు వాళ్ళు అనుకున్న రీతిలో కట్టలేదో, లేకపోతే కడుక్కోలేదో, వెంటనే యేసుప్రభు వారిని శిష్యులు ఎందుకు అట్లా పెద్దల పారంపర్యాచారాన్ని పట్టించుకోకుండా తినేస్తున్నారు అని ప్రశ్న వేశారు. దానికి జవాబు రేపు యేసుప్రభు వారు మాటల్లో మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చదువుకున్న ఈ మాటల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. నేటి క్రైస్తవులు కూడా అట్లాంటి పారంపర్య ఆచారాలను పెట్టుకొని అదే క్రైస్తవ్యము అనుకుంటూ ఉంటూ ఉంటారు. మనలో కూడా అలాంటి పారంపర్య ఆచారాలు ఉన్నాయి. మనలో కూడా చాలా వరకు మనం లోక సంబంధమైన ఆచారాలను పాటిస్తూ అదే క్రైస్తవ్యం అనుకునేటట్టుగా, అది వాస్తవానికి కొంతమంది అయితే ఎట్లాంటి అపోహలో ఉన్నారంటే హైందవ మత ఆచారాలు అని తెలుసుకోకుండా కూడా అది క్రైస్తవ్యంలో భాగం అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలోనికి అప్పటి యూదులు, ఇప్పటి ప్రస్తుత క్రైస్తవ్యాన్ని అటుగా మలిచేశారు. అది ఇంకా మనం మార్చలేనిది, దాన్ని మనం సరిచేయలేనిది. అయితే ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుట ద్వారా దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.